హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, చూసాను కదా కదిరి బోర్డు. ఈరోజు కదిరి అంతా ఎలాగొన్నది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఈ కదిరికి రీచ్ అవ్వడానికి అయితే తిరుపతికి అయితే 198 కిలోమీటర్లు, చెన్నైకి అయితే జస్ట్ 347 కిలోమీటర్లు మాత్రమే. అనంతపూర్ నుంచి కదిరికి అనుకోండి 93 కిలోమీటర్లు అండి. అదే కదిరి నుంచి చిత్తూరుకి అనుకోండి 176 కిలోమీటర్లు. ఈ జనాలందరూ ఎందుకు ఫుల్గా ఉన్నారు తెలుసా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అండి కదిరిలో అయితే. ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళే వస్తున్నారు. చూసినా కదా ఎదురు షాపులు అయ్యి కూడా, అదిగండి టెంపుల్ చాలా ఫేమస్ అంట. అనంతపూర్ శ్రీ సత్యసాయి జిల్లాలో సెకండ్ హైయెస్ట్ టౌన్ అంటండి ఈ కదిరి అనేది. చాలా ఫేమస్, అలాగే చాలా రష్ కూడా ఉన్నది మొత్తం అంతా కూడా. చూసారు కదా మొత్తం సింగల్ రోడ్డే. ఇక్కడైతే కదిరిలో 2 ఫేమస్ అంటండి, మల్లెపూలు, కనకాంబరాలు. అలాగే వేరుశెనగ తోటలు కూడా చాలా ఎక్కువ అయితే పండిస్తారంట ఇక్కడైతే. కదిరిలో పాపులేషన్ ఎంతో తెలుసండి, 89,429 మంది అంటండి 2011 సర్వే ప్రకారంగా అయితే. ఇప్పుడైతే కదిరి అనంతపూర్కి చెందిందండి. అప్పుడు బ్రిటిష్ కాలం నాటి అయితే కడపకి చెందిందంట ఈ కదిరి కూడా. 1910లో అయితే అనంతపూర్లో అయితే కలిసిందంట. దగ్గర ఎన్ని గ్రామాలు తెలుసా? 210 గ్రామాలు అయితే కలిసేంటండి. మనం అప్పుడప్పుడు రీల్స్లో వీడియోస్లో చూస్తున్నాం కదా, చాలా పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది అని చెప్పి. అదే కూడా ఈ కదిరికి దగ్గరలో అయితే ఉన్నదంటండి. అది కూడా ఎప్పుడైనా వెళ్ళినట్టయితే షూట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉన్నది ఏంటో కూడా. ఆ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసినా కదా ఫుల్గా రష్గా అయితే ఉండదండి కదిరి అంతా కూడా. జస్ట్ నార్మల్గా సాదాసీదాగా ఉంటుంది అనుకున్నా కానీ అసలు లేనివైతే లేవు. మొత్తం షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, షోరూమ్స్ అవ్వచ్చు, ఇదిగండి ట్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే అలా కదిరి అంతా ఒక ట్రిప్ అయితే వేసాను. ప్రజెంట్ అయితే ఆటోలో అయితే వెళ్తున్నాను కాబట్టి మొత్తం అంతా తీస్తున్నాను. ఇంకా నడిచి అయితే మనం వెళ్ళి తీయాలంటే చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇదిగోండి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇదిగండి చూస్తున్నారు కదా, ఇంకా మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇంకా దారి పొడవుగా మీరు షాపింగ్ మాల్స్, మొత్తం షోరూమ్స్ మొత్తం అన్ని తిరగాలన్నా సరే ఈ లైన్లోనే ఉంటాయండి మొత్తం అన్ని కూడా అవైలబుల్గా. చూసినా కదా అనుకున్నంత చిన్నదైతే కాదు ఈ కదిరి అనేది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ బెంగళూరుకి, కర్ణాటకకి ఎక్కువైతే బస్సులు ఉన్నాయండి. అలాగే తెలంగాణకి, మన ఏపీకి, ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. బస్సెస్ ఫెసిలిటీ అయితే చాలా బాగున్నదండి. అలాగే ఈ కదిరి బస్ స్టాండ్ కూడా మీకు వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అది కూడా చూసేసేయండి. చూసాను కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నంతా మెయిన్ రోడేనండి. సగం అయితే మార్కెట్ ఉంటే సగం బ్యాంక్స్, మొత్తం హోటల్స్, రెస్టారెంట్లు. రెస్టారెంట్ ఫుడ్ అయితే తినానండి. అన్నపూర్ణ రెస్టారెంట్ అది ఉంటుంది బస్ స్టాండ్ ఆపోజిట్, కదిరి బస్ స్టాండ్ ఆపోజిట్. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే అది ట్రై చేసేయండి. చూసినా కదా ఈ వేలోకి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ కదిరికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. అలాగే బస్ స్టాండ్ కూడా చాలా పెద్దనండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేసేయండి అది కూడా. ఏమని తీస్తాం, ఎంత తీస్తాం అంటే చూసాను కదా దారి పొడుగున మొత్తం అన్నీ కూడా లైన్ షాపులే. అసలు ఎన్ని షాపులు ఉన్నాయంటే జనాలు లేకుండా ఉంటారా చెప్పండి. అలాగే జనాలు కూడా ఉన్నారు, ఫుల్ రష్లు కూడా ఉన్నాయి మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ కూడా. చూడండి ఇంకెలాగ స్ట్రైట్గా అయితే కొట్టుకెళ్ళిపోతానండి. ఇంకెంత తీసినా ఇంకా తీసినట్టే ఉంది తప్ప దారిలో ఎక్కడ ఇల్లులో అయ్యేం కాదు, మొత్తం అన్నీ కూడా షాపులే. చూడండి చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు కూడా ఉన్నాయి. అలాగే షోరూమ్స్, రెస్టారెంట్స్. సరే అని చెప్పి ఇంకేమున్నాయో కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా అలా తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మీరు ఎప్పుడైనా కదిరికి వచ్చినట్టయితే అలా ఒక ట్రిప్ అయితే వేసేయండి. నేనైతే బస్ మీద, నెక్స్ట్ ఆటోల మీద అయితే వెళ్తున్నాను. బండి మీద అనుకోండి లెఫ్టే ఉన్నాయి, రైటే ఉన్నాయి, అన్నీ కూడా చూసుకోవడానికి అయితే అవుతుంది. సరే ఇంకెలాగో వచ్చాం, ఇంకా అటు ఇటు ఎందుకు వదిలేసుకోవడం. చూసినా కదా కర్రల డిపో. ఇంకా అలాంటివి అయితే మొత్తం అన్ని రకాలు కూడా ఇంకా అవైలబుల్గా అయితే ఉంటాయండి మెయిన్ రోడ్ అంతా కూడా. ఇంకా చాలా వరకు అయితే వీడియో తీయవలసి అయితే ఉన్నదండి. కాకపోతే ఇంకా బస్సు అయితే మరి ఇంకెటు వెళ్తే ఇంకటే కదా మనం వెళ్ళిపోవాలి. ఇంకా స్పెషల్గా ఇంకా బైక్ తీసుకొని ఇంకా మన వాళ్ళు మొత్తం అంతా తిరిగినంత టైం అయితే లేదు. సరే మనకి అయినంత వీలున్నంత వరకు అయితే చూపిద్దామని చెప్పి ఇంకా అలా వీడియో అయితే తీసుకొని వెళ్ళిపోతున్నానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. మనకి కదిరి నుంచి చిత్తూరు, తిరుపతి, నెక్స్ట్ బెంగళూరు అవన్నీ వెళ్ళిపోవాలన్నా సరే ఇంకా ఈ రూట్లో అయితే మనం తీసుకెళ్ళిపోతారండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కదిరికి ఎప్పుడైనా వచ్చారు లేదో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వస్తే ఎలాగున్నది, ఉంటే ఏ స్పెషల్స్ ఉన్నాయి, ఇంకా నరసింహస్వామి టెంపుల్ కాకుండా అని చెప్పి అయితే నా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. ఎప్పుడైనా వెళ్ళినట్టయితే అది కూడా కవర్ చేసి వీడియో అయితే చేసేస్తాను. ఇదండి మన విజయ్ ఛానల్లో కదిరి టూర్ అంతా ఎలాగున్నది ఏంటి కూడా మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ ఛానల్. బాయ్.